విత్తుటకు విత్తనమును తినుటకు ఆహారమును దయచేవాడైన యేసుక్రీస్తు ప్రభా నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 13వ అధ్యాయం 1 నుంచి 23 వచనాల వరకు. మనందరికీ బాగా పరిచయం ఉన్న విత్తనాల ఉపమానాన్ని ఈ భాగంలో మనం చూస్తున్నాం. అయితే ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడనై ఉన్నాడో శ్రద్ధగా ఆలకిద్దాం. ఈ ఉపమానంలోకి వెళ్లే ముందు అసలు ఉపమానం అంటే ఏంటి, ఎందుకు ప్రభువు ఉపమానాల ద్వారా మాట్లాడవలసి వచ్చిందనే అంశాలను చూసుకొని ముందుకు వెళదాం. గ్రీక్లో పారబోలే అనే పదానికి తర్జుమానే ఈ ఉపమానం. దీని అర్థం ఒక ఆత్మీయ సత్యాన్ని అనుదిన జీవితంలో జరిగే విషయాలతో పోలుస్తూ ఆ సారూప్యతతో చెప్పడమే ఉపమానం. ఎందుకు ప్రభు ఉపమాన రూపంలో చెప్పవలసి వచ్చిందంటే, ఉపమానాల ద్వారా ఆత్మ సంబంధమైన సంగతులు తెలిసిన వారికి అవి ఇంకా ఎక్కువగా అర్థమవుతాయి, తెలియని వారికి అస్సలు తెలియకుండా ఉంటాయి. ఈ సారాంశం నుండి వచ్చిందే ఈ వాక్యం. కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును అని. ఈరోజు మన వాక్య ధ్యానంలోని 12వ వచనంలో ఈ విషయాన్ని చూస్తాం. ప్రతి ఉపమానంలో పరలోక రాజ్య మర్మం దాగి ఉంటుంది. అయితే ఎవరు పరలోక రాజ్యాన్ని గురించి ఆసక్తి కలిగి ఉంటారో వారికే అది అనుగ్రహించబడుతుంది, అంతేగాని అందరికీ కాదు. ఈ విషయాన్ని ఇక్కడే 11వ వచనంలో మనం చూస్తాం. ఇదే దేవుని క్రమం కూడా. ఆశపడ్డ ప్రాణాన్ని ఆయన తృప్తి పరుస్తారు. ముందు ఆశపడాలి. తను వెదకిన వారికే ఆయన దొరుకుతారు. ముందు వెతకాలి. అడిగిన వానికే ఇవ్వబడుతుంది. తన చిత్తం చేయాలని నిర్ణయించుకున్న వారికే అదేంటో తెలియచేయబడుతుంది. ముందుగా నిర్ణయించుకోవాలి. నమ్మిన వారే ఆయన మహిమను చూస్తారు. అలాగే కలిగిన వానికే ఇవ్వబడటం జరుగుతుంది. లేని వానికి కలిగినదియు తీసివేయబడుతుంది. కాబట్టి ఈ క్రమంలో ఎవరైతే పరలోక రాజ్యాన్ని గురించి ఆసక్తి కలిగి ఉన్నారో వారికి మాత్రమే అర్థమవడానికి ఆయన ఉపమాన రీతిగా చెప్పవలసి వచ్చింది. మిగతా వారు ఊరికే విమర్శించడానికి వచ్చిన వారే కానీ నిజంగా ఆయన దగ్గర నుండి ఏదైనా పొందుకోవాలని ఆశించి కాదు. కాబట్టి వారికి అర్థం అవ్వకుండా వీరికి మాత్రమే అర్థమయ్యే విధంగా ప్రభు ఉపమానాన్ని చెప్తూ వచ్చారు. అక్కడున్న ఆ మిగతా ప్రజలు దేవుని దగ్గర నుండి పొందుకోవడానికి ఇష్టపడట్లేదు. నేటి రోజుల్లో కూడా కొందరు ఉంటారు, ఎంతైనా కష్టపడతారు, బాధపడతారు, కానీ ప్రభు దగ్గరికి వస్తే సమాధానం దొరుకుతుందని ఎవరైనా చెప్తే నేను ఇలాగే చావనైనా చేస్తాను కానీ ఆయన దగ్గరకు మాత్రం రాను అంటారు. ఎందుకంటే వారికి ప్రభు దగ్గర నుండి ఏమీ పొందుకోవడం ఇష్టం ఉండదు. అలాంటి వారి గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నా దగ్గరకు వచ్చి మేలు పొందకుండానట్లు వారి హృదయాలు క్రొవ్వినవి అని ఈరోజు మన ధ్యాన భాగంలో నుంచే 15వ వచనంలో మనం ఈ విషయాన్ని చూస్తాం. ఇంకా ఈరోజు మన ధ్యానంలో చాలా సంగతులు ఉపమాన రీతిగా ప్రభు చెప్పగా మత్తయి ముందుగా ఒక ఉపమానాన్ని రాస్తూ ఉన్నాడు. అదేంటంటే, విత్తువాడు విత్తడానికి బయలుదేరగా కొన్ని త్రోవ పక్కన, కొన్ని రాతి నేల మీద, కొన్ని ముండ్ల పొదలలో, కొన్ని మంచి నేల మీద పడ్డాయని చెప్పారు. మొదటిగా త్రోవ పక్కన పడిన విత్తనాలను గురించి చెప్తూ, ఎవరైతే వాక్యం విని దాన్ని గ్రహించలేకపోతారో అలాంటి వారి హృదయాల్లో నుండి దుష్టుడు వాక్యము ఎత్తుకుపోతాడు. ఈ విషయాన్ని చెప్పడానికే ప్రభు త్రోవ పక్కన పడిన విత్తనాలు పక్షులు వచ్చి వాటిని మింగేస్తాయని చెప్తూ ఉన్నారు. శాస్త్రులు పరిశీలనలాగా ఎటువంటి వారు వాక్యాన్ని గ్రహించరంటే, వినడానికి తమ మనసును సిద్ధపరచుకొని వారు, ఆయన వాక్యమందు సంతోషం లేనివారు వాక్యాన్ని గ్రహించరు. ఇర్మియా పుస్తకం 6వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట చూస్తాం. ఇంకా సత్యాన్ని అడ్డగించేవారు, దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పు కోరేవారు, ఇలాంటి వారు వాక్యాన్ని గ్రహించరు. కాబట్టి దుష్టుడు వెంటనే విత్తబడిన వాక్యాలను ఎత్తుకుని పోతాడు. ఇలా త్రోవ పక్కన ఉన్నవారు ఇంకా ఆయన మార్గంలోనికి వచ్చినవారు కారు. ఇక రెండవది రాతి నేల మీద పడిన విత్తనాలు. అవి వాక్యం నిమిత్తమై ఏదైనా శ్రమ, హింస కలగగానే అభ్యంతరపడి ఆ వాక్యాన్ని వదిలేస్తాం. యేసు ప్రభువు ఆయనను సిలువ వేసేటప్పుడు పేతురుకు ఇలాంటిదే ఎదురవుతుంది. 3 సార్లు చెప్తాడు, నాకు యేసు ప్రభు ఎవరో తెలియదు అని. కానీ తర్వాత కాలంలో అతని హృదయం మంచి నేలగా అయి నూరంతలుగా ఫలించాడు. ఒకరి హృదయం రాతి నేలగా ఉందంటే అది సరిగా దున్నబడలేదు. అందుకే హృదయం కఠినంగా ఉంది. అంటే వారు పూర్తిగా నూతన హృదయం పొందుకున్నవారు కారు, పూర్తిగా మారు మనసు పొందుకున్నవారు కారు. దేవుని వాక్యము మన హృదయంలో నిలిచి ఉండాలి అనంటే, ఆ వాక్యము వేరు తన్ని ఎదిగి ఫలించాలి అనంటే మనము దేవుని యందు ఆనందిస్తేనే అది జరుగుతుంది, లేకపోతే అది జరగదు. ఈ విషయాన్ని కీర్తనల 1వ అధ్యాయంలో చూస్తాం. ఇంక మూడవది ముండ్ల పొదల్లో పడ్డ విత్తనాల గురించి. హృదయంలో ఆల్రెడీ ఐహిక విచారాలు, ధనమోహం ఉంటే
అవి వాక్యాన్ని అణిచేస్తాయని ప్రభు చెప్పారు, యూదాలాగా. అలాంటి వారు ప్రభువును వెంబడించేది కూడా ఆయన దగ్గర నుండి భౌతికమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికే. కానీ దేవునికి ప్రతి ఒక్కరూ నిత్యజీవంలో ఉండాలని ఆయన ప్రణాళిక. దేవుని ప్రణాళికకు మనం దూరంగా ఉండటం వల్ల ఈ లోక సంబంధమైన విచారాలు మనల్ని డామినేట్ చేస్తూ ఉంటాయి. 4వది, మంచి నేలన పడినవి. అవి కొన్ని 100 కొన్ని 60 కొన్ని 30 ఫలించినట్లు చూస్తాం. ఎవరికైతే నూతన హృదయం, నూతన స్వభావం కలిగి ఉంటారో వారు మంచి నేలగా ఉంటారు, బహుగా ఫలిస్తారు. ఈ ఉపమానం విని నేను అనుకుంటాను, ప్రతి ఒక్కరి హృదయంలో ఈ 4 రకాలు ఉంటాయని. అందుకే కొన్నిటిని గ్రహించని వాటిని దుష్టుడు ఎత్తుకుపోతాడు. కొన్ని వాక్యాలు మనకు అసౌకర్యంగా ఉన్న వాటిని బట్టి అభ్యంతరపడతాము. మరికొన్ని శరీరాశల వల్ల ఆ వాక్య ప్రకారం నడుచుకోము. కొంత మట్టుకు దేవుని వాక్యాన్ని ఫాలో అవుతాం. అలాంటి వారు ఓన్లీ 30% మాత్రమే వాక్యం వారిలో ఫలిస్తుంది. కొందరు ఐహిక విచారాలని అధిగమిస్తారు, వాక్యాన్ని గ్రహిస్తారు. అలాంటి వారు 60% ఫలిస్తారు. మరి కొందరు గ్రహిస్తారు, శ్రమ వచ్చినా, హింస ఎదురైనా ఐహిక విచారాలు, ధనమోహాలు వారిలో నుండి తీసివేసుకొని ప్రతి వాక్య ప్రకారం నడుచుకుంటారు. అలాంటి వారి ఫలింపు 100% ఉంటుంది. మనం ఏ స్టేజ్ దగ్గర ఉన్నామో ఒకసారి మనల్ని మనం చూసుకుంటే బాగుంటుంది. మనకు తెలిసిపోతుంది మన ఫలింపు ఎంతో. కొందరం పూర్తిగా పైన 3 కేటగిరీస్లో ఏదో ఒక కేటగిరీకి చెంది అస్సలు ఫలించకుండా ఉంటాము. కొందరిలో అన్ని రకాలైన నేలలు ఆ హృదయంలోనే ఉంటాయి. అలాంటి వారు పూర్తిగా నూతన స్వభావం ఇంకా ఏర్పడలేదు కాబట్టి కొంత ఫలించి కొంత ఫలించక ఉండిపోతారు. కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రభు రాకడ సమీపించింది. ఆయన వాకిటనే ఉన్నారు. మన దగ్గర ఫలం లేకపోతే నువ్వెవరో నేను ఎరుగను అంటారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఉపమానంలో ప్రతి ఒక్కరి జీవితానికి ఒక ప్రశ్న ఉంటుంది. నేను ఎటువంటి నేలను? నేను వాక్యాన్ని విన్నాను కానీ గ్రహించలేదు కాబట్టి వాక్యం నాలో నుండి తొలగిపోయిందా? నేను శ్రమలతో వాక్యాన్ని వదిలేశానా? నేను వాక్యాన్ని స్వీకరించిన ఈ లోకంలోని ఆశలు నన్ను వెనక్కి లాగుతున్నాయా? లేదా వాక్యాన్ని నాలో వెత్తబడినప్పుడు నిజంగా దేవుని చిత్తం నెరవేరుస్తున్నానా? ఈ ప్రశ్నలతో మనం మన హృదయాన్ని పరిశీలించుకోవాలి. మన గురించి మనం నిజాయితీగా చూసుకుంటే చాలు. అప్పుడు మనకు అర్థమైపోతుంది మనం ఏ స్థితిలో ఉన్నామో. మనకు అర్థమైనప్పుడే సగం లోపం సరిచేయబడ్డట్టు. అప్పుడు మాత్రమే మనం ప్రభుకి మనల్ని మనం అప్పగించుకోగలుగుతాం. ఇంకా ఆయనే మనకి మన నిస్సహాయతలో సహాయం చేస్తారు. అడుగుడు ఇవ్వబడినని అన్నారు కదా, అందుకనే మనం ఆలస్యం చేయకుండా అడుగుదాం. ప్రభువా, నా పరిస్థితిని చూడని ఆయనను వేడుకుంటే తప్పకుండా మన పరిస్థితి ఏంటో మనకు స్పష్టంగా చూపించి వాటిని సరిచేసి కావలసిన పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని నింపి ఆయనకు తగినట్లుగా మనల్ని జీవింపచేసి రావలసిన బహుమానాన్ని మనకు తప్పకుండా ఇస్తారు. ప్రార్థన చేసుకుందామా? మా తండ్రి, మమ్మల్ని మేము పరీక్షించుకుని నీ వాక్యమందు నిలిచిన వారమై ఉండటానికి మాకు చాలా సహాయం కావాలి. కొన్నిసార్లు మమ్మల్ని మేము పరిశీలనగా తెలుసుకోవడమే మాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే ఒప్పుకోవాల్సి వస్తుందని. కాబట్టి దయచేసి ప్రభువా, మమ్మల్ని మేము నిజాయితీగా పరిశీలన చేసుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. నూరంతలుగా ఫలించే వారిగా ఉంటే వాక్యంలోని క్షేమమంతటినీ పొందుకోగలుగుతాము. అలా బ్రతికితే చాలా దీవెనకరంగా ఉంటుందని తెలిసి కూడా చాలాసార్లు తప్పిపోతున్నాం. మా సొంత శక్తి చేత ఇది సాధ్యం కాదని తెలిసి పరిశుద్ధాత్మ శక్తి కొరకు వేడుకుంటున్నాం ప్రభు. మా భారమంతా మీ మీద వేస్తున్నాం. దేవా, మాలో నీ స్వభావం పూర్తిగా ఏర్పడేంత వరకు మమ్మల్ని కాచి కాపాడమని వేడుకుంటున్నాం. ఈరోజు అంతటినీ మీ చేతికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మీ మీద ఆశ కలిగి ఉన్నాం. కలిగిన వానికే ఇవ్వబడుతుందని చెప్పారు కదా ప్రభు, మాకు సమృద్ధిగా దయచేయండి. ఈ మనవలన్నీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.